హాయ్ ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ కొంచెం కష్టతరంగా అనిపించవచ్చు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎంత ఈజీగా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ చూడండి. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మనం ఎలాగ ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఇందులో కామన్గా ఉన్న చూడండి, డినోమినేటర్ అన్నింటిలో కూడా 17 ఉంది. ఓకేనా? సో 17 కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఏ అయితే ఉన్నాయి నెంబర్లో వాళ్ళన్నింటిలో కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అంటే ఇక్కడ ప్లస్ 3 + 1 4 అయింది. నెక్స్ట్ 4 + 19 23 అయింది. సో 23 + 22 చేస్తే 45 అయింది. సో ఈజీగా 45 వచ్చింది ఫస్ట్ది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, రిమైనింగ్ ప్లస్ చేసుకోవాలి. ఏదైతే ఉందో ఈ న్యూమినేటర్ ఉన్నాయి కదా, న్యూమినేటర్ ప్లస్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చిందో అబ్జర్వ్ చేయండి. సో 6 + 5 11 అయింది. 11 + 3 14 అయింది. 14 + 3 17. సో 17 ఓవరాల్ బై మన ఎంత డినోమినేటర్ ఉంది 17. సో 17 + 17 ఈజ్ 1. సో 45 + 1 = 46. చూసారా ఎంత ఈజీ అయిపోయింది క్యాలిక్యులేషన్. సో ఈ విధంగా అప్లై చేస్తే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లమ్ని. ఇక్కడ అన్నీ కూడా ముందున్న న్యూమినేటర్ కంటే ముందున్న నెంబర్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? బట్ ఇక్కడ డినోమినేటర్లో చూడండి అన్నీ కూడా డిఫరెంట్ నెంబర్స్. సో ఇలాంటి ఫ్రాక్షన్ ఇస్తే ఏ విధంగా చేయాలి మనం అంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కంపేర్ చేయండి ఒకసారి. సో 4 టైమ్స్ ఉంది. సో 99 × 4 చేసేయండి. ఫస్ట్ 99 4 అంటే మనకు కొంచెం డిఫికల్టే, కానీ 100 చేయడం ఈజీ కదా. సో 400 అంటే ఎంత 400. ఎన్నిసార్లు ఉన్నాయి 4 టైమ్స్. 4 తీసేయండి అంటే సింపుల్గా 396. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సిన సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ 12 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 3 ఉంది. సో ఇవన్నీ కూడా ఒకే టేబుల్లో కట్ అయ్యే నెంబర్సే. సో మనం ఎల్సిఎం చేసినట్టయితే 12 ఎల్సిఎం అవుద్ది. సో 12లో 12 ఎన్నిసార్లు పోద్ది 1 టైం పోద్ది. సో 1 వేసుకోండి. ప్లస్ 4లో ఎన్నిసార్లు పోద్ది 3 టైమ్స్ పోద్ది. సో ప్లస్ 3 అగైన్ ప్లస్ 6 టేబుల్లో 2 టైమ్స్ పోద్ది 2 ప్లస్ 3 టేబుల్లో 4 టైమ్స్ పోద్ది 4. టోటల్ చూడండి 1 + 3 4 అయింది. 4 + 4 8 8 + 2 10. సో 10/12. సో ఎలాగ ఉంచేసుకోవచ్చు మీరు, లేదంటే మనం ఇంకా క్యాన్సిలేట్ చేసుకోవచ్చు. అలాగా 2 5s 2 6 అంటే 5/6. సో టోటల్గా దీని ఆన్సర్ ఏమవుద్దంటే, మనం ముందు ఏదైతే తీసుకున్నామో క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నామో అది ప్లస్ ఇదేమవుతుందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం డినోట్ చేయొచ్చు అన్నమాట. సో ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇంత సింపుల్గా మనం సార్ట్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.